नीलातुङ्गस्तनगिरितटे कृष्णं पारार्ध्यं स्वं श्रुतिशतशिरः सिद्धमध्यापयन्ती स्वोच्छिष्टायां सृजनिगलितं याबलात्कृच्य भुङ्क्ते गोदा तस्यै नम इदमिदं भूय एवास्तु भूयः त्वत्प्रेयसश्रवणयोरमृतायमानां तुल्यां त्वदीयमणिनूपुर किञ्जितानां गोदे त्वमेव जननि त्वदभीष्टवार्हां वाचं प्रसन्नमधुरां मम संविधेहि। प्रिय భగవద్బంధువులారా, ధనుర్మాస వ్రతం ప్రారంభమై నేటికి రెండవ రోజు. ఈరోజు మనం రెండవ పాసురాన్ని వినబోతున్నాం. మొట్టమొదటి పాసురంలో ఆండాళమ్మ వారు మనకు ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని అందించింది. మన చేత ఆరాధింపదగినటువంటి స్వామి, మన చేత ఆరాధింపవలసినటువంటి స్వామి శ్రీమన్నారాయణుడు అని, ఆ స్వామిని ఆరాధిస్తే ఆరాధించిన వారికే కాదు, ఆరాధించిన వ్యక్తితోటి సంబంధం కలిగినటువంటి 21 తరాల వరకు జీవిస్తారు అని నారాయణనే నమస్తే పరయితరువానని తెలియజేసింది. మన పూర్వాచార్యులకు ఉండేటటువంటి, సత్రాపి ఆళ్వార్లకు ఉండేటటువంటి ఒక గొప్పతనం ఏమిటంటే, అష్టాక్షరి మహామంత్రాన్ని వాచ్యంగా అనుసంధానం చేయడం. వాచ్యంగా అనుసంధానం చేయడం అంటే నోరార పలకడం. అలా పలకడమే కాకుండా ఆ మంత్రంలో ఉండేటటువంటి రహస్యాలని ఆర్ధంగా, అంటే అర్థరూపంలో అందించడం. నిన్నటి పాసురంలో నారాయణ నామ అనుసంధానం చేసింది. నారాయణ నామాన్ని అనుసంధానం చేయగానే, నారాయణుడు అనగానే ఒక 4 గుణాలు, నారాయణ నామం చేత తెలియజేయబడేటటువంటి 4 గుణాలు మనకి స్ఫురణకి రావాలి. అలాంటి 4 గుణములు ఆయనకు ఉన్నాయి. నారాయణ్ణే ఎందుకు ఆరాధన చేయాలి? ఎందుకు ఆరాధన చేయాలంటే గుణచతుష్టయం కలిగిన వాడు. ఆయనకు అనంతమైన కళ్యాణ గుణాలు ఉన్నాయి. అయినప్పటికీ ఈ నారాయణ నామం చేత తెలియజేయబడేటటువంటి ప్రధానమైనటువంటి గుణములు 4 అని, ఆ గుణాలు వాత్సల్యము, స్వామిత్వము, సౌశీల్యము, సౌలభ్యము అని 4 గుణాలై, ఆ 4 గుణాలని నిన్నటి పాసురం ద్వారా ఆండాళమ్మ వారు మనకి తెలియజేశారు. అందులో మొట్టమొదటి గుణం వాత్సల్యం. వాత్సల్యం అంటే ఎందుకు ఉపయోగపడతాయి? పరమాత్మ గుణాలుంటే మనకేమిటి లాభం? ఆ గుణములు మనకు ఉపయోగపడతాయి. ఎలా ఉపయోగపడతాయి అంటే, పరమాత్మకు ఉండే వాత్సల్యం అనేటటువంటి గుణం మన దోషాలని చూసి మనం భయపడకుండా ఉండడానికి ఉపయోగపడతాయట. నేను ఎన్ని తప్పులు చేశానే, సర్వేశ్వరుడు నన్ను కటాక్షిస్తాడా, కటాక్షించడా అని మనలో మనం అనుకున్నప్పుడు, తర్కించుకున్నప్పుడు, వాత్సల్యం అనే ఒక కళ్యాణ గుణం పరమాత్మ దగ్గర ఉన్నది. ఈ వాత్సల్యం అనేటటువంటి గుణం యొక్క గొప్పతనం ఏమిటంటే, దోషాలని చూడకపోవడం కాదు, దోషాలను ఉపేక్షించడం కాదు, దోషాలనే ఇష్టంగా భావించి స్వీకరించడం. దోష భోగ్యత్వము అని ఈ గుణానికి పేరు. అలాంటి ఒక కళ్యాణ గుణం పరమాత్మ దగ్గర ఉన్నది కనుక మనకుండే దోషాలను చూసి మనం భయపడి పరమాత్మ దగ్గరికి వెళ్ళడానికి జంకి దూరంగా జరగవలసిన అవసరం లేదు. ఆయన దగ్గరికి వెళ్ళడానికి మన పాపాలు అడ్డు కావు. ఈ పాపాలు అడ్డు కాకపోగా అవే పరమాత్మకు బహుమానాలుగా, ఉపాయనాలుగా ఉంటాయి అని ఈ వాత్సల్యం అనే గుణం తెలియజేస్తోంది. వీళ్ళు రెండవ గుణం స్వామిత్వం అనేటటువంటి గుణం. పరమాత్మ మన పని చేసి పెడతాడా, చేసి పెట్టడా అని ఓ సందేహం. వెళితే దగ్గరికి రానిస్తాడా, రానివ్వడని మొట్టమొదటి సందేహం. అది తీరిపోయింది. వాత్సల్యం అనే గుణం ఉంది. మన దోషాలను చూడకుండా మన దరి చేర్చుకుంటాడు అని. మరి దరి చేరిన తర్వాత పని చేసి పెడతాడా, చేసి పెట్టడా? తప్పకుండా చేసి పెడతాడు. ఎందుకు చేసి పెడతాడు అంటే, స్వామిత్వం అనే ఒక కళ్యాణ గుణం ఆయన దగ్గర ఉన్నది. ఆయన యజమాని, మనం ఆయనకి సంబంధించిన సొత్తు. సొత్తుకు సంబంధించిన వ్యవహారాలన్నీ యజమానే చూసుకోవాలి. డబ్బు తన రక్షణ తాను చేసుకోదు. ద్రవ్యం తనని తాను తీసుకెళ్లి బ్యాంకులో వేసుకోదు.
ఎవరైతే యజమాని ఉంటాడో ఆ యజమాని ఆ ద్రవ్యాన్ని జాగ్రత్త పెట్టుకుని దాన్ని తన జేబులోనో సంచిలోనో పెట్టుకుని దాన్ని పట్టుకు వెళ్ళి బ్యాంకుకి వెళ్ళి బ్యాంకులో దాన్ని జాగ్రత్తగా దాచుకోవాల్సినటువంటి బాధ్యత యజమానికి ఉంటుంది. మన పని చేసి పెట్టడా పరమాత్మ అని దంకవలసిన అవసరం లేదు. పరమాత్మ తప్పకుండా చేసి పెడతాడు, ఆయన స్వామి కనుక అని స్వస్వామి సంబంధాన్ని తెలియజేసేటటువంటి స్వామిత్వం అనే ఒక కళ్యాణ గుణం ఆయన దగ్గర ఉన్నది అని చెప్పారు. సరేనండి, 2 గుణాలు బాగున్నాయి, కానీ ఆయన పెద్దవాడు కదా. పెద్దవాడు చిన్నవాళ్ళని దగ్గరికి రాణిస్తాడా? ఒకవేళ రానిచ్చినప్పటికీ వాళ్ళతో అరమరికలు లేకుండా ఉంటాడా? పెద్దవాళ్ళు చిన్నవాళ్ళని దగ్గరికి రానిచ్చినా ఎడం మాత్రం పోకుండా ఉంటుంది. లోకల్లో మనం చూస్తూనే ఉంటాం. అలాంటి ఎడం ఏమైనా ఉంటుందా పరమాత్మకి మనకి? అంటే అలాంటి అవకాశం ఏమి ఉండదండి. ఎడ ఉండడానికి అవకాశమే లేదు ఆయన దగ్గర. ఆయన సౌశీల్యం అనేటటువంటి ఒక కళ్యాణ గుణం కలిగినటువంటి వాడు. నీళ్లలో నీళ్లు కలిసిపోయినట్టుగా ఒక బకెట్ నీళ్లలో చెమ్ము నీళ్లు పోస్తే చెమ్ము నీళ్లు బకెట్ నీళ్లు అని ఎలా అయితే మనం విడదీయడానికి వీలు లేకుండా అవి ఒరు నీరాహ అని అంటారు. అంటే ఒకే నీరు కింద ఎలా కలిసిపోతుందో అలాగ పరమాత్మ ఈ జీవుడితోటి కలిసినప్పుడు అరమరికలు లేకుండా, తనకి జీవుడికి తేడా తెలియకుండా తానే జీవుడా లేకపోతే జీవుడే దేవుడా అన్నట్టుగా కలిసిపోతాడు అని సౌశీల్యం అనేటటువంటి గుణం చెబుతోంది. సరే, బాగానే ఉందండి, ఆయన చాలా గొప్పవాడు, పెద్దవాడైనా మన దగ్గరికి చేర్చుకుంటాడన్నారు, మన దోషాలను చూడకుండా అనుగ్రహిస్తాడన్నాడు, కలిసిమెలిసి ఉంటాడన్నారు. అసలు దొరుకుతుందా? ఆయన దొరకాలిగా, దొరికితే కదా ఇవన్నీ జరగడానికి. అంటే ప్రధానమైనటువంటి గుణం సౌలభ్యం అండి, అది కూడా ఆయన దగ్గర ఉన్నది అని మనం వెళ్ళి ఆశ్రయించడానికి వీలుగా, సేవించి ఆశ్రయించడానికి వీలుగా కండు పత్తు హక్కి సౌలభ్యం అని నలలోకాచార్య స్వామి గారు తిరుమంత్రార్థంలో ఈ గుణాలను వర్ణించి ఈ గుణాల వల్ల మనకు కలిగే ప్రయోజనాలను వివరించారు. పరమాత్మను ఆశ్రయించడానికి వీలుగా మనందరికీ అందుబాటులోకి అర్చామూర్తిగా తాను వచ్చి తనను తాను మలచుకుని ఒక విగ్రహ రూపంలో ఇక్కడ ఏం చేసి ఉన్నాడు కనుక మనం ఆశ్రయించడానికి ఆయన అనువుగా సులభుడుగానే ఉంటాడు అని ఈ 4 గుణాలు ప్రధానమైనటువంటి గుణాలు, నారాయణ శబ్దం చేత తెలియజేయబడేటటువంటి ఈ గుణాలు, ఈ 4 గుణాలు పరమాత్మకు ఉన్నాయి అని ఆండాళమ్మ వారు నిన్నటి పాసురంలో తెలియజేసింది. ఈ 4 గుణాలని వాత్సల్యాన్నేమో ఆయన యొక్క తిరునేత్ర సౌందర్యం చేత చెంగణ్ అని చెప్పడం చేత, ఎర్రతామరల వంటి ఎర్రటి నేత్రాలు కలిగిన వాడు అని చెప్పడం చేత వాత్సల్యం తెలియజేయబడింది. అలాగే ఆయన నారాయణుడు అని చెప్పడం చేత స్వామిత్వం తెలియజేయబడింది. అలాగే ఆయన రేపల్లెకు వచ్చాడు అని చెప్పడం చేత ఆయన యొక్క సౌశీల్యం తెలియజేయబడింది. ఎక్కడో పరమపదంలో ఉండేటటువంటి స్వామి మధురలో అవతరించి మధురను వదిలిపెట్టి రేపల్లెకు వచ్చాడు అని చెప్పడం చేత సౌశీల్యం తెలియజేయబడింది. యశోదై ఇళం సింగం అని చెప్పడం చేత సౌలభ్యం తెలియజేయబడింది. ఈ విధంగా 4 గుణాలని నారాయణ నామం చేత మనకి ప్రకటించేటటువంటి 4 గుణాలని ఆండాళమ్మ వారు నిన్నటి పాసురంలో మనకు అద్భుతంగా తెలియజేశారు. ఇవి కాకుండా ఇంకో 2 గుణాలు ఉంటాయి. ఆ 2 గుణాలు చాలా ముఖ్యమైనటువంటి గుణాలు. ఏమిటా 2 గుణాలు అంటే జ్ఞాన శక్తులు అంటారు. జ్ఞానం ఎందుకు ఉపయోగపడుతుంది? ఆయన యొక్క జ్ఞానంతో మనకేం ప్రయోజనం అంటే మనకే ప్రయోజనం. మనం అడగాల్సిన అవసరం లేకుండా, మనం నోరు తెరిచి చెప్పాల్సిన అవసరం లేకుండా మనకి కావలసినవి ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ ఆయన తెలుసుకోవడానికి ఆయన యొక్క జ్ఞానం ఉపయోగపడుతుంది. సరే, తెలుసుకున్నాడండి, తెలుసుకున్న తర్వాత అవన్నీ కూర్చాలి కదా. కూర్చడానికి తగినటువంటి శక్తి ఆయన దగ్గర ఉందా అంటే శక్తి కూడా ఉంది, జ్ఞానము ఉన్నది, శక్తి ఉన్నది అని జ్ఞానశక్తులు అనేటటువంటి 2 కళ్యాణ గుణాలు పరమాత్మకు ఉన్నాయని ఇవాళ పాసురం ద్వారా ఆండాళమ్మ వారు పార్కడల్ పయ్యత్తు ఎన్న పరమన్ అనేటటువంటి ఆ దళం చేత, ఆ పాదం చేత పరమాత్మకి జ్ఞానశక్తులు అనే 2 గుణాలు ఉన్నాయి. ఆయన గొప్ప జ్ఞాని అని ఆయన జ్ఞానాన్ని పాలసముద్రంలో ఉండేటటువంటి స్థితి ద్వారా, పాలసముద్రంలో ఉండే పరమాత్మ వ్యూహమూర్తిగా ఉండి అవతారాలన్నీ అక్కడి నుంచి చేస్తాడు గనక ఎవరెవరికి ఏ కష్టం వచ్చినా ఆ కష్టాన్ని తెలుసుకుని ఆ కష్టకాలంలో ఆయన అక్కడి నుంచి అవతరిస్తాడు. అలా అవతరించడానికి ఆయనకి జ్ఞానం ఉపయోగపడుతుంది అని అలాంటి జ్ఞానం కలిగిన వాడు అని తెలియజేశారు ఇవాళ పాసురంలో.
అంతేకాదు శక్తి కలిగినటువంటి వాడు పరమన్ అనడం చేత శక్తి తెలియజేయబడింది. అలా అవతరించాలంటే, తనను తాను మలుచుకోవాలంటే, వచ్చి ఇక్కడ శత్రు సంహారం చెయ్యాలంటే ఆయనకు శక్తి కావాలి. అలాంటి విచిత్రమైన, అద్భుతమైన, ఆశ్చర్యకరమైన శక్తి ఆయనకున్నది అని జ్ఞానశక్త్యాదులు రెండూ కలిగినటువంటి వాడు పరమాత్మ అని వాళ్ళ పాసురంలో తెలియజేస్తున్నారు. అంతేకాక వాళ్ళ పాసురంలో ప్రధానంగా తెలియజేసేటటువంటి విషయం ఏమిటి అంటే కృత్య అకృత్య వివేకాన్ని తెలియజేస్తున్నారు. ఏది చేయవలసింది, ఏది చేయకూడనిది. ఈ వ్రతాన్ని ఆచరించేవాళ్ళు చేయవలసిన, చేయకూడనటువంటి పనులు ఏమిటో ఈ పాసురం ద్వారా ఆండాళమ్మవారు తెలియజేస్తున్నారు. ఏదైనా ఒక వ్యాధి వస్తే మనం వైద్యుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ వైద్యులు మన వ్యాధిని నిర్ధారణ చేసి కొన్ని మందుల్ని రాసిచ్చినప్పుడు ఆ వైద్యుడిని మనం అడిగే మొట్టమొదటి ప్రశ్న ఏమిటంటే పథ్యం ఏమైనా ఉందా అని అడుగుతాం. అవునండి, ఇగో బలానా బలానా కూరగాయలు మీరు భోజనం చేయకూడదు, బలానా బలానా కూరగాయలు భోజనం చేయవచ్చు అని ఆ డాక్టర్ గారు చెబితే దాన్ని అనుసరించి మందు వాడతాం. పథ్యం చేయకపోతే మందు వాడినా ఫలితం కనిపించదు. కనుక పథ్యం అనేది చాలా ఇంపార్టెంట్. అలాంటి పథ్యాన్ని ఈ పాసురంలో ఆండాళమ్మ వారు తెలియజేస్తున్నారు. ఇదేమిటంటే వ్రతం చేసే వాళ్ళకి పథ్యంతో అవసరమే ఉందండి అంటే, పరమాత్మకి కూడా మందు అని పేరు. ఆళ్వార్లు తమ తమ దివ్య ప్రబంధాలలో పరమాత్మని మందుగా అభివర్ణించారు. మరుందు మరుందుం అముదముం పొరుళుం తానే, మరుందుం పొరుళుం అముదముం తానే. మందైన వాడు ఆయనే, అర్థమైన వాడు, పొరులు అంటే అర్థం, అర్థమైన వాడు ఆయనే, అముదముం అమృతమైనటువంటి వాడు ఆయనే అని ఇటు మందుగాను, అటు ద్రవ్యాది రూపంలో ఉండేటటువంటి అర్థంగాను, అలాగే ఇటు అమృతంగాను, భోగ్యతకు ఉపయోగపడే అమృతంగాను, మూడిటిగాను పరమాత్మ ఉంటాడు అని చెప్పారు. అంతేకాకుండా నమ్మాళ్ళు వాళ్ళు మరుందేనంగై పోహ మహిచ్చిక్కి అని పరమపదంలో ఉండేటటువంటి నిత్యులకి ముక్తులకి కూడా మందుగా ఉంటాడు పరమాత్మ. నిత్యులకి ముక్తులకి మందుగా ఉండడం ఏమిటండి పరమాత్మ? నిత్యులకి ఏం వ్యాధులు ఉంటాయి? నిత్యులకి ముక్తులకి కూడా అప్పుడప్పుడు కొన్ని రకాలైనటువంటి వ్యాధులు రావడానికి అవకాశం ఉంది. ఏమిటా వ్యాధులు అంటే, పరమాత్మని సేవించడం చేత ఈ పరమాత్మని సేవించేటటువంటి ఒక అదృష్టం మనకే దక్కింది అని, మనం చాలా గొప్పవాళ్ళం అని వాళ్ళకి ఎప్పుడైనా ఒక్కొక్క సందర్భంలో అహంకారం గనక కలిగితే, పరమాత్మ తన యొక్క వైభవం చేత వాళ్ళకి అహంకారాన్ని తొలగిస్తాడట. కలిగిన అహంకారం వాళ్ళకి తెలిసేటట్టుగా చేసి అది పోయేటట్టుగా చేస్తాడు. అలాగ వాళ్ళకి కలిగిన అహంకారాన్ని తొలగించే మందు పరమాత్మ అని నమ్మాళ్ళు వారిని తెలియజేశారు. ఈ మందు భవభేషజం. శ్రీ విష్ణు సహస్రనామంలో పరమాత్మకి అద్భుతమైనటువంటి తిరునామాలు రెండు ఉన్నాయి. భేషజం, భిషక్ అని. భేషజం అంటే మందు, భిషక్ అంటే వైద్యుడు. లోకంలో వైద్యుడు వేరుగా ఉంటాడు, మందు వేరుగా ఉంటుంది. మనకి ఏదైనా అనారోగ్యం చేసే వైద్యుడి దగ్గరికి వెళితే ఆ వైద్యుడు ఇంత పొడుగు చీటీ రాసిస్తాడు మందుని. కానీ ఆ వైద్యుడే తన వేలు మన నోట్లో పెట్టి ఒక్కసారి చప్పరించండి మీ జబ్బు పోతుంది అన్నాడు అనుకోండి, ఇప్పుడు వాడు మందు అవుతాడు. అలా అనడానికి అవకాశం లేదు. కానీ పరమాత్మ ఉన్నాడు చూసారా, పరమాత్మ ఇటు వైద్యుడుగాను ఉంటాడు, అటు మందుగాను ఉంటాడు. ఇలాంటి ఒక గొప్ప వైభవం సర్వేశ్వరుడికి ఉంది అని, అలాంటి భవభేషజమైనటువంటి దేనికి ముందు పరమాత్మ సకల వ్యాధులకి మందు. అంతేకాకుండా సంసారం అనేటటువంటి మొండి వ్యాధికి మందు ఆయన. లోకంలో ఉండేటటువంటి వైద్యులు శరీరానికి వచ్చినటువంటి మందు జబ్బులను తొలగిస్తారు. తాము ఇచ్చేటటువంటి మందుల ద్వారా మందులు శరీరానికి వచ్చిన జబ్బులు తొలగిస్తాయి, లౌకికమైన మందులు. కానీ పారలౌకికమైనటువంటి పరమాత్మ అనేటటువంటి మందు సంసారం అనేటటువంటి జబ్బును కూడా తొలగిస్తుంది అని, అలాంటి ఒక మందుగా ఉండేటటువంటి సర్వేశ్వరుడు ఎవరైతే ఉన్నారో ఆ సర్వేశ్వరుణ్ణి సేవించేటటువంటి వాళ్ళకి, ఆ సర్వేశ్వరుణ్ణి గురించి వ్రతం చేసేటటువంటి వాళ్ళకి పథ్యం కావాలి, అక్కర్లేదా? ఖచ్చితంగా అవసరమే అని ఆండాళమ్మ వారు ఈ పాసురం ద్వారా కృత్యాకృత్య వివేకాన్ని మనకి తెలియజేస్తున్నారు. కృత్యం అంటే చేయదగిన పని, అకృత్యం అంటే
చేయకూడనటువంటి పని. అనుష్ఠానం చెప్పాలి, నిషిద్ధానుష్ఠానం చెప్పాలి. ఏది ఆచరించాలో చెప్పాలి, ఏది ఆచరించకూడదో చెప్పాలి. వాటిని ఆండాళమ్మ వారు ఈ పాసురం ద్వారా మనకి తెలియజేస్తున్నారు. శ్రీవచన పోషణకారులు అత్యద్భుతమైనటువంటి రీతిలో ఈ కృత్య అకృత్యములు జీవుడికి ఉంటాయి, సర్వేశ్వరుడికి ఉంటాయి అని చాలా అందంగా ఒక సూత్రంలో తెలియజేశారు. ఏమిటండి, జీవుడి కంటే ఉంటాయి, మరి పరమాత్మకు ఉండడం ఏమిటండి అంటే పరమాత్మకు కూడా ఇవి ఉంటాయి అని చెబుతున్నారు. ఏమిటండి ఆ రెండు? రెండు పరమాత్మకి జీవుడికి. ఏమిటా రెండు? ఒకటి చేయవలసిన పని పరమాత్మకి ఉంటుంది, చేయకూడని పని పరమాత్మకి ఉంటుంది. చేయవలసిన పని చేయకూడని పనులు జీవుడికి ఉంటాయి. ఈ రెండిటిని ఒకదాన్ని దోషం అని చెప్పారు, ఒకదాన్ని గుణహాని అని చెప్పారు. ఏమిటండి ఆ రెండు అంటే వాటిని మనకు వివరిస్తున్నారు. దోషం అంటే అకృత్యకరణ రూపంలో ఉండేటటువంటి నిషిద్ధ అనుష్ఠానం, చేయకూడనిది ఏదైతే ఉంటుందో దానికి దోషము అని పేరు. మరి గుణహాని అంటే ఏమిటండి అంటే చేయవలసింది మానేయడం. చేయకూడనిది చేయడం దోషమైతే, చేయవలసింది మానేయడం గుణహాని. ఈ రెండు జీవుడికి ఉంటాయిట. సర్వేశ్వరుడు ఈ జీవుని అనుగ్రహించేటప్పుడు వీడికి ఉండేటటువంటి దోషాలు గుణహానులు ఏవైతే ఉన్నాయో ఈ దోష గుణహానుల్ని చూచి వీడిని దూరంగా పెట్టకుండా ఆ దోషాన్ని గుణహానిని ఆధారంగా చేసుకుని ఈ జీవుణ్ణి రక్షించాలి. ఇదే పరమాత్మకి అమ్మవారికి ఉండేటటువంటి గొప్పతనం అని శ్రీవచన భూషణకారులు తెలియజేశారు. పురుషకారత్తుక్కుం ఉపాయత్తుక్కుం వైభవమావదు దోஷத்தையும் குணஹானையும் பார்த்து உபேட்சையாதவளவன்னிக்கே అంగీకారத்துக்கு అవతన్నయే పచ్చయాకులై. పురుషకారానికి అంటే అమ్మవారికి, ఉపాయానికి అంటే పరమాత్మకి, పురుషకారానికి ఉపాయానికి అంటే అమ్మవారికి పరమాత్మకి వైభవం ఏమిటండి అంటే ఈ చేతనుడి యొక్క దోషాన్ని అంటే నిషిద్ధానుష్ఠానాన్ని అలాగే గుణహానిని అనుష్ఠానం చేయకపోవడాన్ని రెండిటిని చూచి వీడిని ఉపేక్షించకుండా వీడి దోషాలు కలిగినవాడు గుణహాని కలిగినవాడు కనుక వీడిని మనం ఎందుకు రక్షించాలి చూద్దాం అని వదిలిపెట్టకుండా వీడిని అంగీకరించడానికి అంటే వీడిని కటాక్షించడానికి ఈ దోషం ఏదైతే ఉందో అది ఈ దోషాలు ఏవైతే ఉన్నాయో ఈ గుణహానులు ఏవైతే ఉన్నాయో ఈ దోష గుణహానుల్ని రెండిటిని బహుమానాలుగా స్వీకరించి భోగ్యంగా భావించి వీడిని కటాక్షించాలి. దోషభోగ్యత్వం అని ముందే మనం అనుకున్నాం. వాత్సల్యం అనే కళ్యాణ గుణం, ఆ వాత్సల్యం అనే కళ్యాణ గుణం యొక్క పనే ఇది. అలాగా సర్వేశ్వరుడు ఈ చేతనను అనుగ్రహించేటప్పుడు వీడి యొక్క దోష గుణహానుల్ని చూడకుండా అనుగ్రహించాలి. అలా కాకుండా ఈ భావన గనక మారితే ఎవరికి అమ్మవారికి పరమాత్మకి గనక ఈ భావన మారితే, ఏ భావన? వీడి యొక్క దోషాలని గుణహానుల్ని చూచి వాటిని బహుమానాలుగా భావించి భోగ్యంగా భావించి స్వీకరించి వీడిని కటాక్షించకుండా ఉండడం అనేది గనక ఒకవేళ సంభవించిందనుకోండి, సాధారణంగా సంభవించదు. అలాంటిది గనక సంభవిస్తే అంటే పరమాత్మన దోషాలని గుణహాలని చూసి దూరంగా పెడితే అప్పుడు ఏమవుతుంది? ఈ రెండు వీడు తొలగించుకొని వచ్చిన తర్వాత మనం వీడిని కటాక్షిద్దాం అని పరమాత్మ అనుకుంటే ఏమవుతుంది అన్నారు. అంటే దాన్ని చాలా అందంగా ఒక సూత్రంలో తెలియజేశారు. ఇరండుం ఇరండుం కులయ వేణువెన్నిరిక్కిల్ ఇరండుక్కుం ఇరండుం ఉండాయిత్తదాం. ఇరండుం ఇరండుం కులయ వేణువెన్నిరిక్కిల్ అంటే ఇరండుం 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 అని 4 సార్లు చెప్పారు ఇందులో. అంటే ఏమిటంటే ఇరండుం అనడం చేత మొట్టమొదటి ఇరండానికి అర్థం ఏమిటంటే చేతనుడి యొక్క దోషము గుణహాని. ఈ దోషము గుణహాని తొలగిపోతేనే వీడిని నేను అంగీకరిస్తాను అని అమ్మవారు
స్వామి. ఇరండుం అంటే స్వామి అమ్మవారు అని అర్థం. అంటే పురుషకారభూతురాలుగా ఉండే అమ్మవారు, ఉపాయభూతుడిగా ఉండే స్వామి, ఈ రెండు తొలగిపోవాలి అని అనుకోవడం, తొలగిపోతేనే వీడిని కటాక్షిద్దాం అనుకోవడం, తొలగించుకు రావాలి అని అనుకోవడం. ఇలా గనక వీళ్ళు అనుకుంటే ఈ దోష గుణహానులు ఏవైతే ఉన్నాయో ఈ రెండు అమ్మవారికి పరమాత్మకి పట్టుకుంటాయి అన్నారు. ఇరండుక్కుం ఇరండుం ఉండాయిత్తదా, రెండిటికి రెండు ఉన్నట్లవుతాయి. పరమాత్మ అమ్మ వీడి యొక్క దోష గుణహానులు తొలగించుకుని వీడు నా దగ్గరకు వచ్చినచో నేను వీడిని కటాక్షిస్తాను అని వీరిద్దరూ అనుకుంటే దోషము గుణహాని ఎవరికి పట్టుకుంటాయి? అమ్మవారికి పరమాత్మకి పట్టుకుంటాయి. అదేమిటండి వీళ్ళిద్దరికి పట్టుకోవడం ఏమిటండి అంటే, మనం దోషం అంటే ఏమనుకున్నాం? అకృత్యకరణానికి దోషం అని పేరు. చేయకూడనిది చేయుట, అకృత్యం చేయుట, దానికి దోషం అని పేరు అనుకున్నాం. అంటే పరమాత్మ అకృత్యం చేసిన వాడు అవుతాడు, అమ్మవారు అకృత్యం చేసినది అవుతుంది. ఏమిటంటే అకృత్యం? పరమాత్మ అమ్మవారు చేయడం అంటే ఒక చేతనుడు వారిద్దరి వద్దకు వెళ్ళి ఆశ్రయించినప్పుడు వాళ్ళిద్దరూ ఏం చేయకూడదు? వీడి యొక్క దోషాలని గుణహానిని చూడకూడదు. చూడకుండా వాటిని భోగ్యంగా భావించి కటాక్షించాలి. చేయవలసిన పని ఏమిటి? ఈ దోషాలని గుణహానుల్ని భోగ్యంగా భావించి వీడిని కటాక్షించాలి. చేయకూడని పని ఏమిటి? దోషాలు గుణహానులు వీడు పోగొట్టుకున్న తర్వాత మనం కటాక్షిద్దాం వీడిని అని అనుకోకూడదు. ఒకటి అకృత్యకరణం, రెండవది కృత్య ఆకరణం. కృత్యం ఏమిటి? వీడి దోష గుణహానుల్ని భోగ్యంగా భావించి కటాక్షించడం. అకృత్యం ఏమిటి? దోష గుణహానులు తొలగించుకుని వీడు వచ్చిన తర్వాత మనం కటాక్షిద్దాం అనుకోవడం. ఎప్పుడైతే వీడిని కటాక్షించకుండా వీడి దోషాలు గుణహానులు తొలగించుకున్న తర్వాత వీడిని మనం కటాక్షిద్దామని అనుకున్నారో, అనుకోగానే ఏమైపోతుంది? భగవంతుడికే దోష గుణహానులు అంటుకుంటున్నాయి, విరాట్టికే దోష గుణహానులు అంటుకుంటున్నాయి. కనుక కృత్య అకృత్య వివేకం ఏదైతే ఉందో, ఈ కృత్యాకృత్యములు ఏవైతే ఉన్నాయో ఇటు చేతనుడికి ఉన్నాయి, అటు సర్వేశ్వరుడికి ఉన్నాయి, అమ్మవారికి ఉన్నాయి. మరి చేతనుడికి ఈ కృత్యాకృత్య వివేకం ఏమిటండి? దాన్ని కూడా శ్రీవచన భూషణకారులు తెలియజేశారు. ఇరండం కులందది ఎన్నిరుక్కిల్ ఇత్తలక్కుం ఇరండం ఉండాయిత్తదాం. ఓ చేతనుడు పరమాత్మ దగ్గరికి వెళ్ళాడు, పరమాత్మ వీడిని కటాక్షించాడు. కటాక్షించిన తర్వాత ఆ చేతనుడు అనుకుంటున్నాడు, పరమాత్మ నన్ను కటాక్షించాడంటే నా దగ్గర ఒక్క దోషము కూడా లేదు, నా దగ్గర ఒక్క గుణహాని కూడా లేదు అని వీడు అనుకున్నాడు అనుకోండి. అనుకుంటేట మళ్ళీ వీడికి రెండు పట్టుకుంటాయి. ఏ దోష గుణహానులు తొలగిపోయి పరమాత్మ నన్ను కటాక్షించాడని వీడు అనుకుంటున్నాడో ఆ రెండు మళ్ళీ వీడికి పట్టుకుంటాయని. ఇరండం కులందదెన్నిరుక్కిల్ ఎత్తలక్కుం ఇరండం ఉండాయిత్తదాం. రెండు తొలగిపోయాయి అని వీడు కనుక అనుకుంటే వీడికి రెండు ఉన్నట్టే అవుతుంది, అవి పోనే పోవు. అంటే ఏమిటి అంటే, ఈ చేతనుడు పరమాత్మ దగ్గరికి వెళ్ళినప్పుడు పరమాత్మ అనుగ్రహిస్తే వీడు ఏమనుకోవాలి? పరమాత్మ నా యొక్క దోషాలని గుణహానుల్ని భోగ్యంగా భావించి తన యొక్క వాత్సల్యం చేత నన్ను స్వీకరించాడు అని అనుకోవాలి. వీడిలా అనుకోవట్లేదు. అనుకోకపోవడం ఏదైతే ఉందో, ఏదైతే చేయవలసిన పనో అది చెయ్యట్లా. దీనికి ఏమని పేరు? కృత్య అకరణం అని పేరు. వీడు పరమాత్మ నన్ను కటాక్షించాడు గనక నా దోషాలు గుణహానులు పోయాయి అని అనుకోకూడదు, కానీ అది అనుకుంటున్నాడు. అకృత్య కారణం. ఈ రెండు దోషాలు అటు పరమాత్మకి అమ్మవారికి అంటుకుంటాయి, వాళ్ళు అనుకోవలసిన విధంగా అనుకోకపోతే. ఇటు జీవుడికి అంటుకుంటాయి, వీడు అనుకోవలసిన విధంగా అనుకోకపోతే అని పిళ్ళలోకాచార్య స్వామి వారు ఒక అత్యద్భుతమైనటువంటి సూత్రాన్ని మనకు అందించారు. ఆండాళమ్మవారు ఆ సూత్రాన్ని, పిళ్ళలోకాచార్య స్వామి వారి సూత్రాన్ని అందించడానికి ఆండాళమ్మవారి యొక్క శ్రీ సూక్తే ప్రధానమైనటువంటి కారణం. స్వామికి అమ్మకి ఈ
కృత్య అకరణ అకృత్యకరణాది వివేకం కావాలి, అలాగే జీవుడికి ఇది కావాలి అని ఆండాళమ్మవారు ఈ పాసురం ద్వారా మనకి తెలియజేస్తున్నారు. అంతేకాక భగవద్ రామానుజాచార్యులు వారు తాము అనుగ్రహించినటువంటి శరణాగతి గద్యలో అనుగ్రహించినటువంటి విషయం కూడా ఈ పాసురాన్ని ఆధారంగా చేసుకునే అని మనం భావించవచ్చు. మనోవాక్కాయై అనాదికాల ప్రవృత్తానంత కృత్యకరణ అకృత్యాకరణ భగవదపచార కృత్యకరణ అకృత్యాకరణ భగవదపచార భాగవతాపచార సఖ్యాపచార రూపనానా విధానంతాపచారాన్ ఆరబ్ధకార్యాన్ అనారబ్ధకార్యాన్ కృతాన్ క్రియమాణాన్ కరిష్యమాణాశ్చ సర్వాన్ అశేషతః క్షమస్వ అని భగవద్ రామానుజులు వారు శ్రీరంగనాథుడి సన్నిధిలో విజ్ఞాపన చేశారు. ఓ స్వామి, నేను చేసినటువంటి దోషాల్ని క్షమించు. భగవద్ రామానుజులు వారు దోషాలు చేస్తారండి? వారికి దోషాలు ఉంటాయా అంటే ఉండవని మనం ఖచ్చితంగా చెప్పచ్చు. మనని కటాక్షించడం కోసం ఈ లోకంలోకి అవతరించినటువంటి భగవద్ రామానుజులకి దోషాలు ఉంటాయో ఉండవు. కానీ భగవద్ రామానుజులు మనం చేయవలసినటువంటి విజ్ఞాపన తాము రంగనాథుడి సన్నిధిలో చేస్తున్నారు. పరమాత్మ దగ్గరికి వెళ్ళి మన దోషాలని మనం విజ్ఞాపన చెయ్యాలి. అది మనం చెయ్యం. మనకి లేని గుణాలని ఉన్నట్టుగా భావన చేసి వాటిని పరమాత్మ సన్నిధిలో మనం విన్నపం చేస్తాం. మనం చెయ్యమని భగవద్ రామానుజులు ఏం చేశారంటే, పిల్లవాడికి జబ్బు వస్తే తల్లి మందు మింగి పిల్లవాడి జబ్బుని తొలగించినట్టుగా భగవద్ రామానుజాచార్యులు వారు రంగనాథుడి యొక్క సన్నిధిలో శరణాగతి చేసి, మన తరపున శరణాగతి చేసి, ఆ శరణాగతికి ఆనందించినటువంటి సర్వేశ్వరుణ్ణి నా వాళ్ళని కటాక్షించవయ్యా అని ప్రార్థించారు. అలా ప్రార్థించేటప్పుడు వారు చేసినటువంటి ఈ విజ్ఞాపన ఏదైతే ఉందో ఇది మన తరపున చేసినటువంటి విజ్ఞాపనగా మనం భావించాలి. మనోవాక్కాయై అనాదికాల ప్రవృత్త. మనోవాక్కాయై అంటే మనసు చేత, వాక్కు చేత, శరీరం చేత, మూడిటి చేత అనాదికాల ప్రవృత్త, అనాదిగా నేను చేసినటువంటి వీటిలో ప్రవర్తించినటువంటి అనంత, ఇవన్నీ అనంతమైనవి. అకృత్యకరణ కృత్యాకరణ అకృత్యకరణ చేయరాని పనులని చేయడం, కృత్యాకరణం చేయవలసిన పనులు చేయకపోవడం, ఈ రకంగా ఉండేటటువంటి భగవదపచార భాగవతాపచార అసఖ్యాపచార రూపనానా విధానంతాపచారాన్, భగవంతుడి విషయంలో చేసిన అపచారాలు కొన్ని, భాగవతోత్తముల విషయంలో చేసినటువంటి అపచారాలు కొన్ని, ఆచార్యుల విషయంలో చేసినటువంటి అపచారాలు కొన్ని, పిరాట్టి విషయంలో చేసినటువంటి అపచారాలు కొన్ని, ఈ ఆచార్యుడి విషయంలో పిరాట్టి విషయంలో చేసినటువంటి అపచారాలు ఏవైతే ఉన్నాయో ఆ అపచారాలకు అసఖ్యాపచారాలని పేరు. కనీసం నోటితోటి కూడా చెప్పడానికి వీల్లేదు. గురువు గారి విషయంలో అపచారం చేశాడు అంటే అది నోటితోటి కూడా చెప్పకూడదు. పిరాట్టి విషయంలో అపచారం చేశాడంటే నోటితోటి కూడా చెప్పకూడదు. అలాంటి అసఖ్యాపచారాలు ఇది ఎన్ని అనేక రకాలుగా నానావిధ అనంతాపచారాన్ని, నానా విధములుగా ఉండేటటువంటి అనంతాపచారాలు. ఈ అపచారాలు 3 రకాలుగా విభజించారు. అందులో ఒకటేమిటి భగవదపచారం, రెండేమిటి భాగవతాపచారం, మూడేమిటి అసఖ్యాపచారం. భగవదపచారములు 2 రకాలు. మళ్ళీ ఏమిటా 2 రకాలు? కృత్యాకరణ రూపంలో ఉండేవి, అకృత్యకరణ రూపంలో ఉండేవి. చేయవలసినవి చేయకుండుట, చేయకూడనివి చేయుట అనే 2 రకాలు. భగవదపచారం 2 రకాలు, భాగవతాపచారం 2 రకాలు, అసఖ్యాపచారం 2 రకాలు. 3 2 6. ఈ 6టిని మళ్ళీ మనస్సుతో చేసేవి, అలాగే మాటతో చేసేవి, అలాగే శరీరంతో చేసేవి. 6 + 6 + 6 18 అపచారాలు. ఇవి ఆర్ధకార్యాన్ ప్రారంభించి ఫలాన్ని ఇవ్వడానికి మొదలుపెట్టేవి కొన్ని, అనారబ్ధకార్యాన్ ఇంకా ఫలాన్ని ఇవ్వనటువంటివి కొన్ని, కృతాన్ క్రియమాణాన్ కరిష్యమాణాన్ గతంలో చేసినవి కొన్ని, చేస్తున్నవి కొన్ని, చేయబోయేవి కొన్ని. ఇలా గనక మనం వీటన్నిటిని గుణకారాలు చేసుకుంటే
ఎన్ని అయిపోతాయో చెప్పడానికి వీలు లేదు. అలాంటి అపచారాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ సర్వాన్ అశేషత క్షమస్వ ఓ స్వామి. నువ్వు అన్నిటినీ కూడా నువ్వు శేషం లేకుండా నువ్వు క్షమించవలసింది అని మనం చేయవలసినటువంటి ప్రార్థనని భగవద్ రామానుజుల వారు శ్రీరంగనాథుడి సన్నిధిలో చేశారు. అంటే అలా చేయడానికి ఆండాళమ్మ వారు అనుగ్రహించినటువంటి ఈ పాసురమే కారణం. ఒక అత్యద్భుతమైనటువంటి పాసురం. ఎన్ని విశేషాలు ఈ పాసురంలో ఉన్నాయో మనం చెప్పడానికి వీల్లేదు. పాసురాన్ని మనం ఒక్కసారి అనుసంధానం చేసుకుని అందులో ఉండే విశేషాలని క్రమంగా మనం యథావకాశం శ్రవణం చేద్దాం. వైయత్తి வாயுவீறுகாள் நாமுன்னம் பாவைக்கு செய்யும் கிரிசகள் கேளீரோ பார்கடல் பையத்து என்ன பரமனடி பாடி நெய்யுண்ணோம் பாடுண்ணோம் நாட்காலே நீராடி மையிட்டெழுகோம் மலரிட்டு நாம் முடியோம் செய்யாதன செய்யோம் தீக்குருளை சென்னோதோம் ஐயையும் இச்சையும் ஆந்தனையும் கைகாட்டி உய்யுமாறெண்ணி ஒகந்தி ఏలోరెంపావాయ్. ఆండాళమ్మ వారు ముందుగా ఈ గోపికలందరినీ ఒక అద్భుతమైనటువంటి సంబోధనతోటి సంబోధిస్తున్నారు. వయ్యత్తు వాయువీరుహాయ్, ఈ భూమండలము యందు పుట్టి ఉజ్జీవించేటటువంటి వారలారా. ఈ మాటలోనే మనకి అనేకమైనటువంటి అర్థాలు స్ఫురిస్తున్నాయి. భూమండలము యందు పుట్టి ఉజ్జీవించడం అనేది ఒకటి ఉంటుందా అనే ఒక ప్రశ్న. ఈ భూమండలంలో పుడితే సంసారంలో పుట్టినవాడు బాగుపడ్డం అనేది ఉంటుందా? ఉండదు అని మనం అనుకుంటాం. కానీ ఆండాళమ్మ వారు ఏం చెబుతున్నారు? ఈ భూమండలం యందు సంసారంలో పుట్టడం ఒక భాగ్యంగా చెబుతున్నారు. ఎందుకండి ఇది భాగ్యము అంటే, ఈ గోపికల్ని ఉద్దేశించి ఆండాళమ్మ వారు చెప్పేటటువంటి మాట, వీళ్ళ భాగ్యం ఏమిటంటే కృష్ణ పరమాత్మ అవతరించినటువంటి కాలంలో పుట్టడం, కృష్ణ పరమాత్మ మధురను వదిలిపెట్టి వెతుక్కుంటూ వచ్చినటువంటి రేపల్లి అనేటటువంటి ఊళ్ళో పుట్టడం ఒక అదృష్టం, ఆ రేపల్లి అనేటటువంటి ఊళ్ళో పెరగడం ఒక అదృష్టం, ఆ రేపల్లి అనేటటువంటి ఊళ్ళో వేయించేసి ఉండేటటువంటి కృష్ణ పరమాత్మతో సమానమైనటువంటి వయస్సు కలిగి కృష్ణ పరమాత్మతో ఆడడానికి పాడడానికి అవకాశం కలిగి ఉండడం ఒక అదృష్టం, ఆ కృష్ణ పరమాత్మతోటి కలిసి వ్రతం చేయడం ఒక అదృష్టం, ఆ కృష్ణ పరమాత్మ ఆదేశాన్ని అనుసరించి నడవడం ఒక అదృష్టం. ఇన్ని అదృష్టాలు నీకున్నాయి ఓ గోపికల్లారా అని ఆండాళమ్మ వారు ఆ గోపికల యొక్క భాగ్యాన్ని ముందుగా ఈ పాసురంలో పొగుడుతున్నారు. వయ్యత్తు వాయువీరుహాయ్, భూమి యందు పుట్టి కూడా ఉజ్జీవించేటటువంటి భాగ్యం కలిగినటువంటి మహానుభావులారా అని ఆండాళమ్మ వారు చెబుతున్నారు. ఈ భూమి యందు పుట్టడం అంటే కర్మకారణంగా ఈ భూమిలో పుడతారు అని, ఆ కర్మను అనుసరించి శరీరాన్ని పొందుతారు అని, ఆ కర్మ వల్ల ఫలానుభవాన్ని దుఃఖానుభవం లేకపోతే కొంత ఆనందానుభవం పొందుతారు అని శాస్త్రాలు చెబుతున్నాయి. అలా ఈ భూమండలం యందు పుట్టి కర్మానుభవం చేసేవారు కారు వీరు. భూమండలం యందు పుట్టినప్పటికీ భగవంతుణ్ణి సేవించేటటువంటి భాగ్యం పొందినటువంటి వారు అని ఆండాళమ్మ వారి యొక్క అభిప్రాయం. దీనికి మనకి ముగ్గురు మహానుభావుల యొక్క అనుష్ఠానాన్ని ఉదాహరణగా ఇచ్చి పెద్దలు దీని యొక్క అర్థాన్ని నిర్ణయం చేశారు. మొట్టమొదట ఇచ్చినటువంటి పెద్దల యొక్క అనుష్ఠానం హనుమంతుల వారి యొక్క అనుష్ఠానం. శ్రీరామచంద్రుడు తన పట్టాభిషేక అనంతరం అందరికీ అన్నీ ఇస్తూ హనుమంతుల వారిని, హనుమ మీకు మోక్షాన్ని మేము ఇస్తాం, స్వీకరిస్తారా అని అడిగారు. అడిగితే హనుమంతుల వారు నాకు మోక్షాన్ని, నాకు నీవిచ్చే మోక్షం నాకు అక్కర్లేదు, అలా కుదరదు, నేను ఇస్తాను స్వామి అంటే, సరే అయితే నేను పరమపదానికి వెళతాను, కానీ పరమపదంలో నువ్వు కోదండాన్ని ధరించి శ్రీరామచంద్రుడిగా అక్కడ వేంచేసి ఉంటావా అని అడిగాడు. అడిగితే స్వామి అన్నాడు, అక్కడ పరవాసుదేవుడిగా నేను ఉంటానయ్యా, కానీ కోదండాన్ని ధరించిన రామచంద్రుడిగా నేను ఉండను, అయితే నేను వెళ్ళను. కోదండాన్ని ధరించినటువంటి ఈ రామరూపాన్ని సేవించినటువంటి నా నేత్రాలు
ఇంకొక రూపాన్ని సేవించనే సేవించవు. నా భావన ఇంకో చోటకి వెళ్ళనే వెళ్ళదు. భావో నాణ్యత్ర గచ్చతి. నా భావన ఇంకొక రూపం వైపు వెళ్ళనే వెళ్ళదు అని హనుమంతుల వారు రామచంద్రుడితోటి విన్నపం చేశారు అని హనుమంతుల వారు ఈ లోకంలో ఉండే రామరూపాన్ని సేవించే రామనామాన్ని జపించే ఉజ్జీవించారు అని మన దివ్య దేశాల్లో హనుమంతుల వారి సన్నిధులు కనుక సేవించినప్పుడు ప్రాకారానికి బయట తనిగా ప్రత్యేకంగా హనుమంతుల వారి సన్నిధి ఉంటుంది. ఎందుకు అలా ఉంటుందంటే ఎవరు వారి దగ్గరికి వెళ్ళి వారిని ఇబ్బంది పెట్టకుండా వారు శ్రీరామచంద్రుడి యొక్క రూపాన్ని ధ్యానం చేసుకుంటూ శ్రీరామనామాన్ని జపం చేసుకుంటూ వేయించేసి ఉంటారు. ఇంకొక ఇద్దరు పెద్దల యొక్క అనుష్ఠానాన్ని మనకి, ఇద్దరు ఆళ్వార్ల యొక్క అనుష్ఠానాన్ని మనకి ఉదాహరణగా ఇచ్చారు. అందులో మొట్టమొదటి ఆళ్వార్ తొండరడిప్పుడి ఆళ్వార్. తొండరడిప్పుడి ఆళ్వార్ తిరుమలై అనేటటువంటి గ్రంథంలో 2వ పాసురంలో పశ్చమామల పోల్మేని పవళవాయి కమలచ్చంగన్ అచ్చుదా అమరరేరే ఆయిరసం కుழுந்தே என்னும் இச்சுவை தவிரையான் போய் இந்திர లోకమాడు అచ్చువై పెరుణుం వేండేన అరంగమా నహరులానే. ఓ శ్రీ రంగనాథ, ఇచ్చువై తవిర, ఈ భాగ్యాన్ని వదిలిపెట్టుకుని, ఈ రసాన్ని వదిలిపెట్టుకుని, ఏ రసం? రంగనాథుడిగా కస్తూరి కలితోర్ధ్వపుండ్ర తిలకం కర్ణాంతలోలేక్షణం అని కస్తూరి తిలకంతో చెవుల వరకు వ్యాపించినటువంటి ఎర్రతామరల వంటి అందమైనటువంటి నేత్రాలతోటి ఏం చేసి ఉండేటటువంటి నీ యొక్క దివ్యమంగళ విగ్రహ సౌందర్యాన్ని సేవించినటువంటి నేను, ఈ రసానుభవం చేసేటటువంటి నేను అచ్చువై పెరుణు వేణి, ఆ రసాన్ని నేను పొందను అన్నాడు. ఏ రసాన్ని పొందను? పరమపద రసాన్ని నేను పొందను అన్నాడు. పరమపదం అని చెప్పడం కూడా ఇష్టం లేదుట తొండరడిప్పుడి ఆళ్వార్లకి. పరమపదం అని చెప్తే ఎక్కడ పట్టుకుంటుందో అనేటటువంటి భయం చేత పరమపదం అని చెప్ప అచ్చువై అచ్చువై అన్నారు. ఆ రసం ఆ రసం ఆ రసం వీరికి విరసంగా ఉంది, నీరసంగా ఉంది. ఈ రసం అంటే రంగనాథుడిగా ఏం చేసి ఉండేటటువంటి దివ్యమంగళ విగ్రహ సౌందర్యం, దివ్య గుణానుభవం పరమభోగ్యంగా ఉంది. దీనిని వదిలి నేను అటువైపు పోను. భూమి యందు పుట్టి ఉజ్జీవించేటటువంటి భాగ్యవంతులంటే ఇగో ఇలాంటి వారు హనుమంతుల వారు, తొండరడిప్పుడి ఆళ్వార్, తిరుప్పాణి ఆళ్వార్. కొండల్ వண்ணన కోవలనాయి వెണ്ണయుండవాయాన్ ఎన్నుళ్ళం కవర్ந்தானை அண்டர்கோன் அணியரங்கனை எண்ணமுதின கண்டகங்கள் மொத்தொந்தென காணாவே. తిరుప్పాణి ఆళ్వార్ తాము అనుగ్రహించినటువంటి అమల్నాథపురాణం అనేటటువంటి గ్రంథంలో చెబుతున్నారు. అండర్గోన్ అణియరంగనై ఎన్నముదిన కండకన్கள், అండాధిపతి అయినటువంటి, అండాలన్నిటికీ అధిపతి అయినటువంటి అణియరంగన్, రంగానికే ఆభరణమైనటువంటి, భూమండలానికే ఆభరణమైనటువంటి ఆ రంగనాథుడు ఆ రంగనాథుని సేవించినటువంటి నా నేత్రాలు ఎన్నముదినై కండకన్கள், అమృతమైనటువంటి అతృప్తామృతమైనటువంటి నా రంగణ్ణి సేవించినటువంటి నా నేత్రాలు మత్తొందిన కాణావే, ఇంకొక దాన్ని చూడనే చూడవు, సేవించనే సేవించవు. భూమి యందు పుట్టి ఉజ్జీవించడం అంటే ఇదే. శ్రీరంగ క్షేత్రంలో పుట్టడం, ఉజ్జీవించడం రెండు వేరు కాదు అని, శ్రీరంగ క్షేత్రంలో నివసించడం, ఉజ్జీవించడం రెండు వేరు కాదు అని మన పూర్వాచార్యుల యొక్క అద్భుతమైనటువంటి శ్రీ సూక్తి. కావేరీ విరజాసేయం వైకుంఠం రంగమందిరం స వాసుదేవో రంగేశ ప్రత్యక్షం పరమం పదం. పరమపదం అంటే ఎక్కడో విరజ అవతల లేదండి, ఉభయ కావేరి మధ్యనున్నది. పరమపదం అంటే కొన్ని లక్షణాలు ఉండాలి కదండి. పరమపదం అంటే విరజ అనేది ఉండాలా అక్కర్లేదా? విరజ అనేది ఉందా? ఇక్కడ శ్రీరంగానికి అంటే కావేరీ విరజాసేయం, సాక్షాత్తు ఆ విరజ నది ఇక్కడికి కావేరిగా వచ్చింది. మరి వైకుంఠంలో పరమాత్మకి బోళ్ళని మందిరాలు ఉంటాయట కదా, బోళ్ళని కోవిళ్ళు ఉంటాయట కదా. అలాంటి శంభున్సై కోయిల్ అని దానికి పేరు. శంభున్సై కోయిల్ అని, బంగారు కోవెల అని. అలాంటి కోవిల ఎక్కడ ఉందా? వైకుంఠం రంగమందిరం, రంగమందిరమే శ్రీ వైకుంఠం, శ్రీరంగ క్షేత్రమే శ్రీ వైకుంఠం. ఆ శ్రీరంగ క్షేత్రంలో పెరుమాళ్ళు వేయించేసి ఉండేటటువంటి ఆ బంగారు గోపురం ఉంది చూసారా, ఆ బంగారు గోపురమే పరమపదంలో ఉండేటటువంటి శంభున్సై కోయిల్. మరి పరమాత్మ ఉన్నాడండి, పరవాసుదేవుడు ఇక్కడ ఉన్నాడా? స వాసుదేవో రంగేశ, ఆ పరవాసుదేవుడే ఇక్కడ రంగనాథుడిగా వచ్చాడు.
ప్రత్యక్షం పరమం పదం. ప్రత్యక్షమైనటువంటి పరమపదం, అది పరోక్షమైన పరమపదం. ఆ పరమపదాన్ని సేవించాలంటే మనం పోతే గాని దర్శనం అవదు. మనం జీవించి ఉండగా మాంసపు నేత్రాలతోటి సేవించడానికి వీలుగా ఈ లోకంలోకి ఆ పరమపదాన్ని, ఆ పరవాసుదేవుణ్ణి, ఆ విరజానదిని తీసుకువచ్చి పరమాత్మ శ్రీరంగడిగా, శ్రీరంగంగా, కావేరీ నదిగా మనకిక్కడ అందిస్తున్నాడు. ప్రత్యక్షమైన పరమపదం ఇదేనండి. పిశిచ దృశామపి తా పురశ్చకాస్తి అని పరాశర భట్టారకులు అద్భుతంగా అనుగ్రహించారు. మాంసపు నేత్రాలతో సేవించడానికి వీలుగా ఆ పురాన్ని, ఏ పురం, ఆ పరమపదాన్ని ఇక్కడ మనకు అందిస్తున్నాడు స్వామి అని ఆశ్చర్యకరమైనటువంటి రీతిలో శ్రీరంగమే పరమపదం, శ్రీరంగమే ప్రత్యక్షమైన పరమపదము. భూమి యందు పుట్టి ఉజ్జీవించేవారు అంటే ఇలాంటి క్షేత్రాలలో ఉండేటటువంటి పెరుమాళ్ళని సేవించి ఆనందించి ఆ పెరుమాళ్ళ కైంకర్యంలో పాల్గొని ఆ భగవన్ నామాన్ని అనుసంధానం చేస్తూ పులకీకృత గాత్రులైనటువంటి మహానుభావులు ఎవరైతే ఉంటారో వారు పరాశర భట్టారకుల వారి యొక్క అద్భుతమైన శ్రీ సూక్తిని మనం తలుచుకుంటే మనకి ఈ అర్థం అవగతం అవుతుంది. శ్రీరంగ క్షేత్రంలో వేంచేసి ఉండేటటువంటి ఆచార్య సార్వభౌముల్లో ప్రధానమైనటువంటి వారు, గొప్ప వైభవం కలిగినటువంటి వారు, రంగనాథుడి మానసపుత్రులైనటువంటి వారు పరాశర భట్టర్ అనేటటువంటి మహానుభావులు. ఈ మహానుభావులు ఒకనొక సందర్భంలో రంగనాథుడిని సేవించారట. రంగనాథుడికి ఇది ఏంది అమితమైన ప్రేమ కలిగింది. ప్రేమ కలిగి భట్టరే మీకు మేము పరమపదం ఇస్తున్నాం అన్నారట రంగనాథుడి భట్టరతోటి. అంటే ఈ పరాశర భట్టారకులు అన్నారట, అంటే పరమపదం ఏముంటుందయ్యా అక్కడ పరమపదంలో ఏముండడం ఏమిటి, నేను పరవాసుదేవుడిగా ఉంటాను, శ్రీదేవి భూదేవి నీలాదేవి ఉంటారు, ఆదిశేషుల వారి మీద నేను ఇరుంద తిరుక్కోలంలో కూర్చున్న రూపంలో ఉంటాను, నా కుడివైపున శ్రీదేవి ఉంటుంది, ఎడం వైపు భూదేవి ఉంటుంది, ఆ పక్కన నీలాదేవి ఉంటుంది, ఆ పక్కన గోదాదేవి ఉంటుంది, పరమపదాన్ని ఇచ్చేస్తున్నాను నీకు అన్నట్ట సర్వేశ్వరుడు. అంటే భట్రవారు అన్నట్ట నాకు పరమపదం వద్దు అన్నారట. ఏమిటి వద్దనడానికి మీ ఇష్టమా నా ఇష్టమా అన్నాడు సర్వేశ్వరుడు. అంటే స్వామి నువ్వు ఇచ్చినా నేను తీసుకోను, కుదరదండి, నేను ఇవ్వాలనుకుంటే ఇచ్చేటప్పుడు వద్దనడానికి ఎవరికి అవకాశం లేదు, నేను మీకు పరమపదాన్ని ఇచ్చేస్తున్నాను. అంటే భట్రవారు అన్నారట, ఓ స్వామి ఒకవేళ నువ్వు నన్ను బలవంతంగా తీసుకెళ్ళి నీ యొక్క నిరంకుశ స్వాతంత్ర్యాన్ని ఉపయోగించి బలవంతంగా తీసుకెళ్ళి పరమపదంలో కూర్చోబెట్టావనుకో నేనేం చేస్తానో తెలుసా, కస్తూరి కలితోర్ధపుంట తిలకం కర్ణాంత లోలేక్షణం అని చెప్పినటువంటి నీ యొక్క రూపాన్ని సేవించడమే నాకు పరమావధి, పరమపదంలో ఈ రూపం కనపడదు, అందుచేత ఏం చేస్తానంటే పరమాకాశాన్ని చింపుకుని శ్రీరంగంలోకి దూకేస్తాను అన్నారు. భూమి యందు పుట్టి ఉజ్జీవించేటటువంటి భాగ్యం కలిగినటువంటి మహానుభావులు అంటే ఇలా ఉంటారు అని మనం కూడా గొప్ప అదృష్టవంతులు. ఈ భూమండలంలో పుట్టడం ఒక అదృష్టం. భూమండలంలో పుట్టడం అదృష్టం కాదు, భగవద్ రామానుజులు అవతరించినటువంటి శ్రీపెరుంబూదూరు అనేటటువంటి క్షేత్రం ఉండేటటువంటి ఈ భారతదేశంలో పుట్టడం గొప్ప భాగ్యం. అంతేకాదు భగవద్ రామానుజుల యొక్క సహస్రాబ్ది కాలంలో జీవించి ఉండడం ఒక భాగ్యం. అంతేకాదు భగవద్ రామానుజుల సహస్రాబ్దిలో ఆ సహస్రాబ్ది కార్యక్రమాల్లో పాల్గొనడం ఒక అదృష్టం. అంతేకాదు భగవద్ రామానుజుల యొక్క విరాట్ రూపాన్ని, సమతామూర్తిగా విరాట్ రూపాన్ని దర్శించేటటువంటి భాగ్యాన్ని పొందడం ఒక అదృష్టం. భూమి యందు పుట్టి ఉజ్జీవించడం అంటే ఇదే. చిన్నజీయర్ స్వామి వారు అవతరించిన కాలంలో అవతరించడం ఒక భాగ్యం. చిన్నజీయర్ స్వామి వారితోటి ఏదో ఒక అనుబంధాన్ని, శిష్యాచార్య సంబంధాన్ని కలిగి ఉండడం ఒక అదృష్టం. వారి శ్రీ సూక్తుల్ని వినేటటువంటి భాగ్యం కలిగి ఉండడం ఒక అదృష్టం. ఈ అదృష్టాలన్నీ పరమపదంలో ఉన్న వాళ్ళకు ఉన్నాయా? పరమపదంలో ఉన్నవాళ్ళు విరాట్ రూపంలో ఉండే రామానుజులను సేవించగలరా? చిన్నజీయర్ స్వామి వారి శ్రీ సూక్తులను వినగలరా? వారి చిన్నజీయర్ స్వామి వారి శ్రీ సూక్తులను వినాలంటే ఇక్కడికి రావాలి. కానీ ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా మనం ఆ మహానుభావుల్ని సేవిస్తున్నాం, ఆ మహానుభావుల యొక్క శ్రీ సూక్తులను వింటున్నాం, ఆ మహానుభావులతో ఒక అనుబంధాన్ని పొందుతున్నాం. ఇలాంటి భాగ్యం మనకే ఉంది కనుక భూమి యందు పుట్టి ఉజ్జీవించేటటువంటి వారలారా అని అంటే
ఆండాళ్ అమ్మవారు మన్ని కూడా ఈ పాసురం ద్వారా సంబోధిస్తోంది అని మనం భావన చేయొచ్చు. నామున్నంపావెక్కి చెయ్యం కిరిశహల్, మనం మన వ్రతానికి చేసేటటువంటి క్రియలు ఏవైతే ఉన్నాయో వాటిని చెబుతున్నాను. కేళీరో, వినండి. నామున్ నంపావైక్కి, ఆండాళమ్మవారు మనము మన వ్రతమునకు అని చెబుతున్నారు. ఇలా చెప్పచ్చా అండి? ఇది అహంకార ద్యోతకం కదా అంటే కానే కాదు అన్నారు. ఆనందంతో చెప్పే మాట, అహంకారంతో చెప్పే మాట రెండు ఉంటాయి. ఆనందంతో చెప్పేటటువంటి మాట గనకైతే అది గొప్పదే. సాత్వికాహంకారంతో చెప్పేటటువంటి మాట గనకైతే గొప్పదే. రాజసాహంకారంతోటో తామసాహంకారంతోటో చెప్పేటటువంటి మాట అయితే అది పనికిరానిది అవుతుంది. ఆండాళమ్మవారు నామున్ నంపావైక్కి, మేము చేసేటటువంటి మా వ్రతమునకు అని. మా వ్రతం ఏమిటి? భగవద్వైభవాన్ని లోకమంతా వ్యాపింపజేయాలి అని చేసేటటువంటి వ్రతం. నిన్నటి పాసురంలోనే చెప్పింది కదా, పారోరు పొగడ పడింది, లోకమంతా పొగిడేటట్టుగా అన్నారు. లోకమంతా పొగడ్డం అంటే ఆండాళమ్మవారు వ్రతం చేస్తున్నారని ఆ వ్రతాన్ని తలుచుకుని, ఆండాళమ్మవారిని తలుచుకుని, కృష్ణ పరమాత్మను తలుచుకుని, ఆ తలుచుకోవడం చేత లోకమంతా ఉజ్జీవించాలి అని ఉద్దేశ్యం. అంటే లోకమంతా తమని పొగడాలి, దానివల్ల కీర్తి రావాలని ఉద్దేశం కాదు ఆండాళమ్మవారికి. నామున్ నంపావైక్కి, లోకమంతా ఉజ్జీవించాలి అని చేసేటటువంటి మా యొక్క వ్రతానికి చెయ్యం కిరిశహళ్, చేసేటటువంటి క్రియలు ఏవైతే ఉన్నాయో వాటిని నేను చెబుతున్నాను, వినండి అని. కేళీరు అని. ఆండాళమ్మవారి యొక్క గొప్పతనం ఏమిటంటే, మన మొట్టమొదటి అవతారికలోనే నేను మీకు మనవి చేశాను, ఆండాళమ్మవారు ఉపాధ్యాయురాలుగా పరమాత్మకు కూడా పాఠం చెప్పినటువంటి ఒక గొప్ప ఘనత కలిగినటువంటి మహానుభావురాలు. కేళీరో అని ఇక్కడ అండం చేత అటు సర్వేశ్వరుణ్ణి వినమని ఆదేశిస్తోంది, ఇటు చేతనుల్ని వినమని ఆదేశిస్తోంది. ఇది లక్ష్మీ అమ్మవారికి ఉండేటటువంటి ఒక అద్భుతమైనటువంటి లక్షణం. అమ్మవారు ఏం చేస్తుంది అన్నారు, ఇరువురయం తిరుత్తువదు ఉపదేశప్తాలే అని శ్రీవచన భూషణ గారు నిర్ణయం చేశారు. అమ్మవారు, లక్ష్మీ అమ్మవారు ఏం చేస్తుంది, ఇద్దరిని దిద్దుబాటు చేస్తుంది. ఎవరండి ఇద్దరు అంటే సర్వేశ్వరుడు, చేతనుడు. సర్వేశ్వరుణ్ణి ఎలా దిద్దుబాటు చేస్తుంది, చేతనుడిని ఎలా దిద్దుబాటు చేస్తుంది అంటే, సర్వేశ్వరుణ్ణి చేతనుడిని ఇద్దరిని దిద్దుబాటు చేయడానికి ఆవిడికి ఒకటే సాధనంట. ఏమిటా సాధనం అంటే ఉపదేశం. ఉపదేశం చేసి పరమాత్మని దిద్దుబాటు చేస్తుంది, ఉపదేశం చేసి చేతనుల్ని దిద్దుబాటు చేస్తుంది. సంశ్లేషంలో పరమాత్మకు ఉపదేశం, విశ్లేషణలో చేతనులకు ఉపదేశం, ఇలాగా ఉపదేశం చేసి దిద్దుబాటు చేస్తుంది అని చెప్పినట్టుగా కేళీరో, వినండి వినండి వినండి, స్వామి విను నువ్వు కూడా అని పాఠం చెప్పేటప్పుడు ఉపాధ్యాయులు మధ్యలో వింటున్నారా, వినండి అని అన్నట్టుగా ఆండాళమ్మవారు మన యొక్క అవధానాన్ని పరీక్షించడం కోసంగా వినండి, ఈ వ్రతానికి చేయవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటి, కేళీరో పార్కడలు పయ్యత్తు ఎన్న పరమనడిపాడి. మొట్టమొదటి కృత్యం ఏమిటంటే, చేయవలసినటువంటి కృత్యం పార్కడలు పయ్యత్తుయిన్న పరమన్ అడిపాడి. పాలసముద్రంలో మెత్తగా క్షీణించి ఉన్నటువంటి పరమన్, పరాత్పరుడైనటువంటి ఆ సర్వేశ్వరుడు ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క అడి పాదార విందాల్ని పాడాలి. పాలసముద్రంలో ఏం చేసి ఉండేటటువంటి సర్వేశ్వరుడి యొక్క పాదార విందాలని పాడడం అనేది మొట్టమొదటి కృత్యం, మొట్టమొదటిగా చేయవలసిన పని. పాలసముద్రంలో ఉండేటటువంటి పరమాత్మను ఎందుకు పాడాలండి? ఎందుకు పాడాలంటే, మనందరినీ కటాక్షించడానికి పరమాత్మ అక్కడి నుంచే ఏం చేస్తాడు గనక. పాలసముద్రానికి, క్షీరాబ్దినాథుడికి, పాలసముద్రానికి వ్యూహం అని పేరు, క్షీరాబ్దినాథుడికి వ్యూహమూర్తి అని పేరు. ఒక ప్రహ్లాదుడిని రక్షించాలంటే నృసింహావతారం ఎత్తాడంటే ఎక్కడి నుంచి? పాలసముద్రం నుంచే ఎత్తాడు. రామావతారం పాలసముద్రం నుంచే, కృష్ణావతారం పాలసముద్రం నుంచే. ఈ మాట ద్వారా పరమన్ అంటే పరాత్పరుడు, పరమాత్మ అనేటటువంటి విషయాన్ని ఆండాళమ్మవారు తెలియజేస్తున్నారు, పరాత్పరత్వాన్ని సూచిస్తున్నారు ఈ మాట ద్వారా. ఎలా తెలిసిందండి ఆయనే పరాత్పరుడు అని? పాలసముద్రంలో ఆదిశేషుడు ఒళ్ళో శయనించి ఉండడం ఉంది చూసారా, ఇది ఒక అసాధారణమైనటువంటి లక్షణం. లోకంలో ఎవరైనా సరే ఒక
పాముని చెయ్యగా చేసుకోగలడా? చేసుకున్నా నీటిలో శయనించగలడా? ఆ పాము మీద, అది కూడా పాల సముద్రంలో శయనించగలడా? ఇవి అసంగతమైనటువంటి విషయాలు, అసాధ్యమైనటువంటి విషయాలు. పరమాత్మ ఇలాంటి అసాధ్యమైనటువంటి విషయాల్ని సుసాధ్యం చేసేటటువంటి గొప్పతనం కలిగినటువంటి వాడు కనుక పార్కడల్ పయ్యత్తుయిన్న పరమనడిపాడి అని పాల సముద్రంలో ఆయన శయనించి ఉన్నాడంటే, క్షీరాబ్దినాథుడిగా వేంచేసి ఉన్నాడంటే, ఆ శేష శయనత్వం అనేటటువంటి పరాత్పరత్వ చిహ్నాన్ని ఈ పాసురం ద్వారా అండాళమ్మ వారు చెబుతూ పరమన్ పరాత్పరుడినా అని ఆ భగవద్వైభవాన్ని మనకి తెలియజేస్తున్నారు. అలాంటి పరాత్పరుడైనటువంటి స్వామి యొక్క నామాన్ని, పాదార విందాన్ని పాడాలి. నమ్మాళ్ళ వారు పాలసముద్రంలో ఉండేటటువంటి స్వామి వైభవాన్ని తెలియజేస్తూ ఒక అత్యద్భుతమైనటువంటి పాసురాన్ని మనకు అందించారు. పాలాడి நீ கிடக்கும் பண்பை யாம் கேட்டேயும் కాలాళం నెంజడియం కంక్షుడలం. ఓ స్వామి, పాల సముద్రంలో నువ్వు శయనించి ఉన్నావుట. పాల సముద్రంలో నీవు శయనించి ఉన్నావు అనేటటువంటి, నీవు శయనించినటువంటి ఆ దివ్యమంగళ విగ్రహ సౌందర్యాన్ని మేము నేత్రాలతోటి సేవించలేము. క్షీరాబ్ది అనేది సేవించడానికి వీలైనటువంటి లోకం కాదు. అది కూడా పరమపదం లాంటిదే, సేవించడానికి సాధ్యమైన లోకం కాదు. అలాంటి లోకాన్ని సేవించలేం. కానీ ఆ పాల సముద్రంలో నీవు శయనించి ఉన్నావు అనేటటువంటి విషయం ఉంది చూచారా. పాలాడి నీ కిడక్కుం పన్బై, పాలాడి అంటే పాల సముద్రం, ఆ పాల సముద్రం నీ కిడక్కు నీవు శయనించి ఉండేటటువంటి పన్బై ప్రకారం ఉంది చూచావా. ఆ ప్రకారాన్ని తలచుకుంటే యాం కేట్టేయం, మేము విన్నాం. పాల సముద్రం నువ్వు శయనించి ఉంటావని నీ వైభవాన్ని మేము విన్నాం. వినగానే ఏమైపోయిందో తెలుసా నాకు స్వామి? కాలాళం, కాళ్ళు ఆడడం లేదు. కంషుడలం, కళ్ళు గుంటలు పడిపోతున్నాయి. నెంజడియం, మనసు కాస్త కరిగి నీరైపోతుంది. పాల సముద్రంలో నీవు శయనించి ఉన్నావు అనేటటువంటి విషయాన్ని పెద్దల ద్వారా వింటేనే ఇన్ని భావనలు కలిగితే, స్థితిలా అయిపోతే ఆ పాల సముద్రంలో శయనించి ఉండేటటువంటి పరమాత్మని సేవిస్తే ఎలా ఉంటుంది? క్షీరసాగర తరంగ శేఖర ఆసార తారకిత చారుమూర్తయే భోగిభోగ శయనీయశాయిని మాధవాయ మధువిద్విషే నమః అని కులశేఖర పెరుమాళ్ అత్యద్భుతంగా ముకుందమాలలో అందించారు. క్షీరసాగర తరంగ శేఖర ఆసార తారకిత చారుమూర్తయే. ఎలాంటి వాడు ఆయన అంటే, పాల సముద్రంలో శయనించి ఉంటే, ఆదిశేషులు వారిని చెయ్యగా చేసుకుని శయనించి ఉంటే, ఆ పాల సముద్రం యొక్క కెరటాలు ఆదిశేషులు వారిని తాకుతూ ఉంటే, అలా తాకడం చేత లేచినటువంటి తుంపరలు పరమాత్మ మీద పడుతూ ఉంటే ఆ సన్నివేశం ఎలా ఉందంటేట, ముత్యాభిషేకంలాగా, ముక్తాభిషేకంలాగా, ముత్యాల అభిషేకం చేస్తే ఎలా ఉంటుందో ఆ బిందువులు పరమాత్మకు అలా ఉన్నాయి అని, అలాంటి ఆదిశేషులు వారి మీద శయనించి ఒక తూగుటియాలలో ఉండి తూగేటటువంటి ముత్యాభిషేక ముక్తాభిషేకాన్ని పొందుతూ తూగేటటువంటి ఒక అద్భుతమైనటువంటి సౌందర్యం పాల సముద్రంలో నీ సొంతమయ్యా. ఆయన నీలమేఘశ్యాముడు, నీలమేఘశ్యాముడుగా ఉండే పరమాత్మ ముక్తాభిషేకం చేస్తూ ఉంటే, ముత్యాలతో అభిషేకం చేస్తూ ఉంటే అంత అందంగా ఉంటుంది. ఇది ఆ పాల సముద్రంలో ఉండేటటువంటి పరమాత్మ యోగం. అలాంటి పరమాత్మ యొక్క పాదార విందాల్ని పాడాలి. పరమన్ అడిపాడి, ఎవరికి పాదాలు పట్టుకోవాలి. ఎవరి పాదాలు పట్టుకుంటే ఇంకెవరి పాదాలు పట్టుకోక్కర్లేదో ఆయన పాదాలు పట్టుకోవాలి. పరమన్ అనడం చేత ఎవరికంటే గొప్పవాడు కానీ, ఎవరితో సమానమైన వాడు కానీ ఇంకొకడు లేడో అలాంటి మహానుభావుడు స్వామి అని చెప్పబడుతోంది. అలాంటి పరాత్పరుడైనటువంటి పరమాత్మ యొక్క పాదార విందాల్ని పాడాలి. పాదార విందాలు అని విశేషించి ఎందుకు చెప్పారండి? ఆ స్వామిని పాడితే సరిపోతుందిగా, పాడితే అంటే సరిపోతుందిగా, పాడి అంటే సరిపోతుందిగా. ఆ స్వామిని పాడి అనకుండా ఆ స్వామి యొక్క పాదార విందాలను పాడి అని ఎందుకంటున్నారంటే, శేషిగా ఉండేటటువంటి పరమాత్మకి, అంటే యజమానిగా ఉండేటటువంటి పరమాత్మకి, శాషభూతుడిగా ఉండే జీవుడు అంటే సేవకుడుగా ఉండేటటువంటి జీవుడు సేవ చేయాలంటే ఎక్కడ చేయాలి? యజమానికి సేవ ఎక్కడ చేయాలి? పాదార విందాల్లో చేయాలి అని పిల్లలోకాచార్య స్వామి వారు శేషి పక్కల్ శేషభూతన్ ఇడియం తొరై, శేషిగా ఉండేటటువంటి పరమాత్మ విషయంలో శేషభూతుడిగా ఉండేటటువంటి జీవుడు దిగేటటువంటి రేవు ఆయన యొక్క తిరువడిగై పాదార విందములు అని చెప్పడం చేత
ఆండాళమ్మవారు విశేషించి ఆయన పాదాలని పాడాలి. అంటే భగవత్ కైంకర్యం పరమాత్మ యొక్క చరణార విందాల్లో చెయ్యాలి. పరమనడి పాడి నెయ్యున్నోం పాలున్నోం నాట్కాలే నీరాడి. నెయ్యున్నోం పాలున్నోం, నేతిని భోంచేయం, పాలని భోంచేయం, ఉదయాన్నే స్నానం చేస్తాం, నాట్కాలే నీరాడి. మగ్గిట్టుడుహోం, కళ్ళకి కాటుకు పెట్టుకోం, మలరిట్టు నామ్ముడియోం, పూలను ముడుచుకోం, చెయ్యాదన చెయ్యోం, చేయకుండా పనులు చెయ్యం, తీక్కురులైచ్చన్నోధోం, ఒకరి మీద ఒకరికి చాడీలు చెప్పం, అయ్యయం పిచ్చయం ఆందరయం కైహాట్టి, మహానుభావులుగా ఉండేటటువంటి పెద్దలకి సమర్పించుకునేటటువంటి సంభావనలు, అలాగే అన్నార్తులుగా ఉండేటటువంటి బిచ్చగాళ్ళకి సమర్పించేటటువంటివి, వీటిని పరిపూర్ణంగా సమర్పించి ఉయ్యుమారెండి ఒహంది ఉజ్జీవించేటటువంటి ఈ పద్ధతిని మేము తెలుసుకుంటున్నాం. ఆనందంగా ఉజ్జీవించండి అని ఆండాళమ్మ వారు తెలియజేస్తున్నారు. ఈ పాసురంలో నెయ్యి ముట్టుకోం, నెయ్యి భుజించాం, నెయ్యున్నోం అన్నారు. పాలున్నోం, పాలని భుజించాం. ఇదేమిటండి ఉన్నోం అని చెబుతున్నారు? పాలని త్రాగమనాలి కానీ తినమంటున్నారు ఏమిటి అంటే జాతి పేర్చు అన్నారు. వ్యాఖ్యానంలో పెద్దలు ఏం చెప్పారంటే, ఎందుకు అలా చెప్పారంటే జాతి పేర్చు. ఆండాళమ్మ వారికి ఆ మాత్రం కూడా తెలియదా? పాలని త్రాగము అనవలసి ఉండగా తినము అని అంటున్నారు ఏమిటండి అంటే, ప్రస్తుతం ఆండాళమ్మ వారు గోపికగా ఉన్నారు కదా, గొల్లలు ఏ విధంగా అయితే మాట్లాడతారో ఆ మాటని ఈవిడ మాట్లాడేసింది అని జాతి పేర్చు, ఆ జాతికి సంబంధించిన మాట ఇది తప్ప వేరే కాదండి అని చెబుతున్నారు. నెయ్యిని భుజించము, పాలని భుజించం అంటే నేతిని స్వీకరించం, పాలని స్వీకరించం. అసలు ధనుర్మాసంలో పని రెండిటితోటే కదా. వీటిని తీసుకోవని చెబుతున్నారు ఏమిటి అంటే, మన రేపటి నుంచి కట్టు పొంగల్లో చక్కెర పొంగల్లో నెయ్యి వేయకూడదనమాట అని అనుకోకండి. నెయ్యి పాలు మేము తీసుకోమంటే ఏమిటంటే అర్థం, స్వామి నీకు సమర్పించకుండా మేము తీసుకోము అని అర్థం. పరమాత్మకి సమర్పించి భగవత్ శేషంగా వీటిని మేము స్వీకరిస్తాము. భగవత్ శేషానికి అమృతం అని పేరు. వీటిని అమృతంగా మార్చుకుని స్వీకరిస్తాము. పెరుమాళ్ళకి ఆరగింపు అయ్యేంత వరకు పదార్థాలకు ఆయా పేర్లు ఉంటాయి. పులిహార అంటారు, చక్కెర పొంగల్ అంటారు, దద్దోజనం అంటారు, కట్టు పొంగల్ అంటారు, కదంబం అంటారు, ఏవో అంటారు. ఒక్కసారి పెరుమాళ్ళకి ఆరగింపు అయ్యిందంటే దాన్ని ఏమంటారు? ప్రసాదం అంటారు. స్వామి పాలని నేతిని ప్రసాదంగా, నీ ప్రసాదంగా మేము స్వీకరిస్తాం తప్ప వాటిని మేము డైరెక్ట్గా స్వీకరించము. అంటే నీకు నివేదించకుండా వాటిని మేము మా కొరకుగా మేము ఉపయోగించుకోము, నీ కొరకుగా వాటిని మేము ఉపయోగిస్తాము. నెయ్యున్నోం పాలున్నోం నాట్కాలే నీరాడి మగ్గిట్టిడుదోం మలరిట్టు నామ్ముడియోం. తెల్లవారకట్లే స్నానం చేస్తాం, బ్రాహ్మీ ముహూర్తంలో లేవడం, భగవన్నామాన్ని తలుచుకోవడం, ఆ భగవన్నామాన్ని చెప్పుకుంటూ స్నానం చేయడం. మగ్గిట్టిడుదోం, కళ్ళకు కాటుకు పెట్టుకోం. మలరిట్టు నామ్ముడియోం, తలలో పువ్వులు పెట్టుకోం. ఏమిటండి కళ్ళకు కాటుకు పెట్టుకోం, తలలో పూలు పెట్టుకోం అంటున్నారు అంటే, ఈ గోపికల యొక్క ఉద్దేశం ఏంటంటే తమంతట తాముగా అలంకరించుకోకూడదు. కృష్ణ పరమాత్మ ఎలాంటి వాడంటే ఏ క్షణంలో వస్తాడో తెలియదు. ఆయన వచ్చేసరికి సిద్ధంగా ఉండాలి. సిద్ధంగా ఉండడం అలంకారం చేసుకుని సిద్ధంగా ఉండడం కాదు, ఆయన అలంకరించాలి అని అనుకుంటే ఆయన చేత అలంకరింపబడడానికి సిద్ధంగా ఉండాలి. పరమాత్మ వచ్చేసరికి అన్ని అలంకారాలు చేసుకుని ఉందనుకోండి, ఆయన కోపం వచ్చి నువ్వు అలంకారం చేసుకున్నావా, నేను అలంకరించాలనుకున్నాను, నీకు కాడుకు పెట్టాలనుకున్నా, జల్లో పూలు పెట్టాలనుకున్నా, అన్ని నువ్వు చేసి కూర్చున్నావు, నాకు అవకాశం లేకుండా చేసావు అని కోపం వచ్చి వెళ్ళిపోతాడు. కనుక స్వామి చేత అలంకరింపబడడానికి వీలుగా వీరు సిద్ధంగా ఉండాలి అని కళ్ళకు కాటుకు పెట్టుకోమయ్యా, తలలో పూలు పెట్టుకోమయ్యా అని పరమాత్మకు విజ్ఞాపన చేస్తున్నారు. పెట్టుకోము స్వామి, నువ్వు వస్తే, నువ్వు అలంకరిస్తే నీ చేత అలంకరింపబడుతున్నావు. అంటే ఏమిటి అర్థం అంటే, మన యొక్క స్వరూపాన్ని దిద్దుబాటు చేసుకోవడం మన వల్ల కాదు. మనం ఎంత ప్రయత్నం చేసినా మన స్వరూపం దిద్దుబాటు అవ్వదు.
ఎలా దిద్దుబాటు అవుతుంది? మన స్వరూపం అంటే భగవత్ కటాక్షం చేతనే మన స్వరూపం దిద్దుబాటు అవుతుంది అనేటటువంటి విషయాన్ని ఈ 2 మాటల ద్వారా మయ్యిట్టిడదోం మలరిట్టు నామ్ముడియోం, మా యొక్క స్వరూపము భగవత్ కటాక్షము చేతే స్వామి, నీ కటాక్షము చేతే దిద్దుబాటు కావాలి. భగవత్ కటాక్షం చేతే దిద్దుబాటు అవడం ఏమిటండి అంటే భగవంతుడు మనల్ని కటాక్షించి మనకు ఒక మంచి ఆచార్యుల్ని చూపిస్తాడు. మంచి ఆచార్యులను చూపిస్తే ఆచార్యులను ఆశ్రయించి ఆచార్యుల ఉపదేశాల ద్వారా ఆత్మ యొక్క లక్షణాన్ని, శేషత్వ పారతంత్ర్యాన్ని సంపాదించుకుని పరమాత్మ కైంకర్యంలో మనం నిమగ్నం అయ్యేటట్టుగా పరమాత్మ చేస్తాడు. ఇలాగ ఓ స్వామి, నీ చేత మేము కటాక్షింపబడి మా యొక్క స్వరూపాన్ని మేము దిద్దుబాటు చేసుకోవాలి అనే మాటని ఆండాళమ్మ వారు మగిట్టుడుదోం మలరిట్టు నామ్ముడియోం చెయ్యాదన చెయ్యోం, చాలా ముఖ్యమైనది. చేయకూడని పనులు చేయము. మంచి చేసినా చేయకపోయినా పర్వాలేదు, కానీ చెడు చేయకుండా ఉంటే చాలు అని లోకంలో అంటూ ఉంటారు. చేయవలసిన కార్యాలు చేసినా చెయ్యకపోయినా, చెయ్యకూడనటువంటి పనులు చెయ్యకుండా ఉంటే చాలు, బాగుపడతాం. అదే ఆండాళమ్మ వారు చెయ్యాదన చెయ్యోం, చెయ్యకూడని పనులని మేము ఏమిటి చేయకూడని పనులు? చేయకూడని పనులు అంటే భగవదపచారం, భాగవతాపచారం, అసఖ్యాపచార రూపంగా ఉండేటటువంటి పనులు ఏవైతే ఉంటాయి ఇవేవి చెయ్యకూడదు. భగవంతుడి విషయంలో అపచారం చేసినా పర్వాలే, కానీ భాగవతోత్తముల విషయంలో మాత్రం అపచారం చెయ్యకూడదు అన్నారు. భాగవతోత్తముల విషయంలో అపచారం చేస్తే ఏమవుతుందండి? ఏమవుతుందంటే భగవంతుడు అవతారం ఎత్తవలసి వస్తుందన్నారు పిళ్ళలోకాచార్య స్వామి వారి శ్రీవచన భూషణంలో. భగవంతుడు చేసేటటువంటి అతిమానుష చేష్టితాలన్నీ ఎందుకు అన్నారు? ఆనత్తుడిలుగై ఎల్లాం భాగవతాపచారం పురామయాలే. పరమాత్మ కృష్ణావతారం ఎత్తి, రామావతారం ఎత్తి చేసినటువంటి అతిమానుష చేష్టితాలన్నీ ఎందుకోసం అన్నారు? భాగవతాపచారాన్ని సహించలేక చేశాడు అన్నారు. తన విషయంలో అపచారం చేసినా సహిస్తాడు, కానీ తన వారి విషయంలో అపచారం చేస్తే పరమాత్మ సహించడు అని చెయ్యాదన చెయ్యోం, చెయ్యకూడని పనులు చెయ్యం. చేస్తే ఏమవుతుందండి అన్నారు. శాస్త్రంలో ఒక అద్భుతమైనటువంటి మాటను చెప్పారు. వాచికై పక్షి మృగతాం మానసై పంచజాతిజాం శరీరజై కర్మదోషై యాతి స్థావరతాన్ నరః. పెద్దల విషయంలో అపచారాలు ఆలవోకగా చేయడం కొంతమందికి అలవాటు. పెద్దల్ని దూషించడం అదేదో ఒక పెద్ద డిగ్రీ కింద భావిస్తూ ఉంటారు కొంతమంది. మహానుభావులు అనాలో వాళ్ళని ఏమనాలో నాకు తెలియదు. పెద్దల విషయంలో గనక అపచారం చేస్తే ఏమవుతుంది అన్నారు. వాచికై, వాక్ రూపంలో అంటే నోటితోటి వారి విషయంలో అపచారపడితే అంటే వారిని దూషిస్తే ఏమవుతుంది అన్నాడు. పరమాత్మ కోపం వచ్చి పరమాత్మ ఏం చేస్తాడంటే, నోరుంది కనుక వాగావు, ఈ నోరు తొలగించేస్తే అప్పుడు ఏం చేస్తావు? అప్పుడు వాగలేవు కదా అని పరమాత్మ ఏం చేస్తాడంటే పక్షుల కింద మృగాల కింద పుట్టిస్తాడు. పక్షుల కింద మృగాల కింద పుడితే కీచ్ కీచ్ అనడమో, కాకా అనడమో, అంబా అనడమో తప్ప మాట్లాడడానికి అవకాశం ఉండదు. ఏ కరణంతో మనం దోషం చేశామో ఆ కరణాన్ని పరమాత్మ మనకి లేకుండా చేస్తాడు. వాక్కుతోటి దోషం చేస్తే ఏం చేశాడు? ఆ వాక్కు లేకుండా, మాట లేకుండా అరిచేలా చేశాడు. ఒకవేళ మనస్సుతోటి చాలా తెలివైన వాళ్ళు లోకంలో ఉంటారు. ఎంత తెలివైన వాళ్ళు అంటే లకునేస్ అంటారు. ఆ లకునేస్ పట్టుకుంటారనమాట. లకునే లేకపోయినా ఉన్నట్టుగా భావన చేస్తారు. వాచికమైనటువంటి దోషం చేయకూడదు అన్నారు కనుక వాచిక దోషం చేయకూడదు. వాళ్ళు మనసులో తిట్టుకుంటేనండి పైకే మనమండి, అస్సలు లోపల మాత్రం చెడతిట్టుకుంటామండి. అంటే అలా ఒకవేళ మనసులో దూషించిన, మానసికమైనటువంటి అపచారాన్ని చేసిన, మనసుతో చేసావు గనక చివరి అతి నీచమైనటువంటి జాతిలో పుట్టేటట్టుగా చేస్తాను. భగవంతుడి యొక్క నామాన్ని తలవడానికి కానీ, భగవంతుడిని స్మరించడానికి కానీ అవకాశం లేనటువంటి అతి నీచమైనటువంటి జన్మ వచ్చేటట్టుగా చేస్తాను. మనసుతో చేసావు కదా, మనసు కట్ చేస్తాను అని సర్వేశ్వరుడు మనసు లేకుండా చేస్తాడు. ఫోన్లండి, నోటితోటి తిట్టకూడదన్నారు, మనసుతోటి దూషించకూడదన్నారు. మానసికమైన దూషణ పనికిరాదు, వాచికమైన దూషణ పనికిరాదు. ఫోన్లండి, పక్కన నిలబడి వారికి తెలియకుండా గుండు సూర్యుడు పట్టుకుని గుచ్చుతూ ఉంటాం. శరీరంతో చేయకూడదని చెప్పలేదు కదా, అంటే శరీరంతో చేసినా దోషమే,
శరీరంతో చేస్తే ఏమవుతుంది? శరీరంతో చేసావు గనక నీకు శరీరం లేకుండా చేస్తాను. ఓ పక్షి కింద పుడితే దానికి 2 రెక్కలు, 2 కాళ్ళు, ఓ ముక్కు, 2 కళ్ళు, ఓ శరీరం ఉంటుంది. ఓ జంతువు కింద పుడితే 4 కాళ్ళు, దానికి ఈ శరీరం ఉంటుంది. కానీ శరీరంతో భాగవతోత్తముల విషయంలో గనక మనం అపచారం చేస్తే శరీరజై కర్మదోషై యాతి స్థావరత అన్నరహ. శరీరంతో దోషాలు గనక చేస్తే ఒక రాయి కిందో ఓ రప్ప కిందో పుట్టేటట్టుగా పరమాత్మ చేస్తాడు, స్థావరముల కింద పుట్టేటట్టుగా చేస్తాడు, ఆ శరీరాన్ని తొలగిస్తాడు. కనుక చెయ్యాదన చెయ్యం, పెద్దల విషయంలో దోషణ అనేది చెయ్యము అని ఒక అర్థం. ఇంకొంచెం విశేషంగా అర్థాన్ని గనక మనం గ్రహిస్తే ఆచార్య రుచి పరిగృహీతమైనటువంటి అర్థాలని తప్ప వేరొక అర్థాలని చెప్పము. చేయకూడని పని ఏమిటి? కాలక్షేపాలు చెప్పేటప్పుడు, విషయాల్ని అనుసంధానం చేసుకునేటప్పుడు మన పూర్వాచార్యులు, మన ఆచార్యులు ఏ అర్థాలనైతే తమ తమ వ్యాఖ్యానాదుల్లో వివరించారో ఆ అర్థాలను ఆధారంగా చేసుకునే చెప్పాలి తప్ప ఆచార్యులు చెప్పనటువంటివి, ఆచార్యులు అంటే మన ఆచార్యులు అని అర్థం, పూర్వాచార్యులు అని అర్థం. పూర్వాచార్యులు అంటే నాథముల దగ్గర నుంచి మనవాళ్ళ మహాముల దాకా ఉండేటటువంటి ఆచార్యులు అని అర్థం. అలాగే ఆళ్వార్లు వారు చెప్పనటువంటి అర్థాలని, ఆచార్య రుచి పరిగృహీతమైనటువంటి అర్థాన్ని మేము చెప్పము. చెయ్యాదన చెయ్యోం తీక్కురులై చెన్నోదం. ఒకళ్ళ మీద ఒకళ్ళకి చాడీలు చెప్పడం కొంతమందికి అలవాటు ఉంటుంది. అలాంటివి మేము చెప్పము. పరమాత్మ దగ్గరికి వెళ్ళిన తర్వాత పరమాత్మని సేవించడం మానేసి వాడు ఇలా చేశాడండి, వీడు అలా చేశాడండి అని చెప్పడం. సీతమ్మ వారిని ఆదర్శంగా తీసుకోవాలట మనం. సీతమ్మ వారు అశోకవనంలో ఉన్నప్పుడు 10 మాసాల పాటు అనేక రకాలుగా బాధ పెట్టినటువంటి రాక్షస స్త్రీలు చేసినటువంటి పనిని ఒక్క మాటని కూడా పరమాత్మ సన్నిధిలో చెప్పలేదు. రామచంద్రుడిని చేరిన తర్వాత ఒక్క మాట కూడా చెప్పలేదు. అలా ఉండాలి. తీక్కురులై చెన్నోధోం అయ్యయం పిచ్చయం ఆందరయం కైహాటి. ధనుర్మాసంలో ప్రధానంగా చేయవలసినటువంటి కార్యక్రమం ఏమిటి? పెద్దల్ని సత్కరించుకోవడం, అన్నార్తుల యొక్క ఆర్తిని తీర్చడం. అయ్యయం అంటే పెద్దల్ని సత్కరించుకోవడం. పిచ్చయం అంటే అన్నార్తుల యొక్క ఆర్తిని తీర్చడం. ఇది ఎలా చెయ్యాలి? ఆందరయం కైహాటి, పరిపూర్ణంగా వారికి సమర్పించాలి. ఇలా సమర్పించేటప్పుడు ఎలా సమర్పించాలి అంటే, దీన్ని నేను ఇంత సమర్పిస్తున్నాను స్వామికి, అంత సమర్పిస్తున్నాను స్వామికి అని గొప్పలు పోకూడదు. కించిత్కార రూపంలో పెద్దలకి సమర్పించాలి. ఎంత సమర్పించినా దానికి ఏమని చెప్పాలి? కించిత్కారం అని ఏదో మన వాళ్ళు చెబుతారు, ఏదో తృణమో ఫణమో ఇచ్చామంటే అంటారు చూసారా, సంప్రదాయంలో దానికి కించిత్కారం అని పేరు. ఏదో కొద్దిగా చేశాను స్వామి అని అన్నట్టుగా ఎంత చేసినా ఆ కైంకర్యానికి ఏమని పేరు పెట్టాలి? కించిత్కార రూప కైంకర్యము అని. ఒక పెద్దలు కించిత్కారం ట్రస్ట్నే పెట్టారు. అలాగే కించిత్కార రూపంలో కైంకర్యం చెయ్యాలి అని. అలాగే ఎవరికైనా అన్నార్తులుగా ఉండేవారికి ఇచ్చేటప్పుడు కూడా అహంకారంతో కాకుండా ఆదరంతో ఇవ్వాలి. లోకంలో ముష్టివాడు అంటూ ఉంటారు. ఎవడు ముష్టివాడు అని ఒక ప్రశ్న వేసుకున్నారు. ముష్టి అంటే పిడికిలి బిగిస్తే దానికి ముష్టి అని పేరు. బిగించిన పిడికిలికి ముష్టి అని పేరు. ఎవడైనా అడుక్కోవడానికి వచ్చాడు అనుకోండి, అడుక్కోవడానికి వచ్చిన వాడికి ఎలా బెచ్చం ఇవ్వాలంటే ఒక పళ్ళెంలో పెట్టుకుని ఇవ్వాలి. కానీ మన వాళ్ళు ఏం చేస్తారంటే గుప్పెడుతోటి బియ్యం పట్టుకుని ఆ గుప్పెడు వాడి గిన్నెలో పడేట్టుగా బియ్యం వేస్తారు. పిడికిలి పట్టుకున్నవాడు ఎవడో వాడు ముష్టివాడు. పుచ్చుకునేవాడు ముష్టాడు కాదు. ముష్టితోటి మనం ఉన్నాం, కానీ పుచ్చుకునేవాడిని ఏమంటున్నాం? ముష్టాడు అంటున్నాం. ఎవరైతే పిడికిలితోటి బెచ్చం పెడుతున్నాడో వాడికి ముష్టివాడని. అలా కాక ఆదరంగా ఇవ్వాలి. అయ్యయం పిచ్చయం ఆందరయం కైహాటి ఉయ్యమారెణ్ణి వహంది. ఈ విధంగా ఉజ్జీవించేటటువంటి క్రమాన్ని మీరు తెలుసుకోండి అని ఆండాళమ్మ వారు ఈ పాసురం ద్వారా కృత్యాకృత్య వివేకాన్ని ప్రధానంగా కలగజేస్తూ 6 ఉయ్యం 6 ఎన్ని ఉజ్జీవించే 6 విషయాల్ని తెలుసుకోండి. ఈ 6 అనే దానికి అనేకమైనటువంటి అర్థాలు ఉన్నాయి. ఇందులో 6 విషయాలను ఆవిడ చెప్పింది. అడిపాడి 1, నాట్కాలే నీరాడే 2, నెయ్యున్నోం పాలున్నోం 3, చెయ్యాదన చెయ్యోం
4, తీక్కురలై చెన్నోధం 5, అయ్యయం పిచ్చయం ఆందనయం కైహాట్టి 6. ఇలాగ ఈ 6టిని మీరు తెలుసుకోండి అని ఒక అర్థం. 6 ఉయ్యుమారిణ్ణి ఉజ్జీవించేటటువంటి 6 విషయాలు తెలుసుకోండి. ఏమిటి 6 అంటే ఎంబెరుమానార్లు వరదరాజ పెరుమాళ దగ్గర పొందినటువంటి షడ్వార్థాలను తెలుసుకోండి. ఇలా అనేకమైనటువంటి విషయాలు ఈ 6 అనేటటువంటి శబ్దం చేత మనకి తెలియజేస్తోంది ఆండాళమ్మవారు. ఈ పూటకి కాలక్షేపాన్ని మనం పూర్తి చేసుకున్నాం. శ్రీమత్యై విష్ణు చిత్తార్య మనోనందన హేతవే నందనందన సుందర్యై గోదాయై నిత్యమంగళం. జై రామానుజ.